అందరికీ నమస్తే. మన మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. మైకుల ముందుకొచ్చి ఏంటంటే ప్రజలు చీకొట్టినా కానీ ప్రజా తీర్పిచ్చి నువ్వు పనికిరావు ప్రతిపక్ష హోదా కూడా అని చెప్పి కూర్చోబెట్టినా ఇంకా విషయం చెప్పడం మాత్రం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఫేక్ జగన్ గారు ఇంకా మానలేదు. ఈరోజు మళ్ళీ వచ్చి ఫేక్ మాటలు మాట్లాడుతున్నాడు. తెలియని కాదు, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దారుణమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగల. మనం అది దారుణమైన పరిస్థితులు అంటున్నారు. పేదోడికి భోజనం పెట్టడం దారుణమైన పరిస్థితి అయ్యి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి నీ దృష్టిలో. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు పేదోడి పొట్టగొట్టావు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి పేదోడికి భోజనం పెట్టేదానికోసం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాడు. అది నీకు దారుణమైన పరిస్థితి కావచ్చు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు పెన్షన్ విషయంలో ఏమని చెప్పావు? 1000 రూపాయలు ఒకేసారి పెంచేస్తానని చెప్పావు, ఒకేసారి ఇచ్చేస్తానని అని చెప్పావు. కానీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అది మాటే మర్చిపోయావు. 250 ఈ విధంగా పెంచుకుంటూ పోయేవాడివి. ఆ విధంగా పేదోళ్ళు పొట్టగొట్టావు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే ఆయన అధికారంలో లేని 3 నెలలు కూడా కలిపి తొలి నెల పెన్షన్ ఇచ్చేటప్పుడు 7,000 ఇచ్చాడు. ఆ తర్వాత ఒకేసారి 3,000 పెన్షన్ 4,000 చేశాడు. ఈ విధంగా ఒకేసారి ఇచ్చేస్తే అది నీకు దారుణమైన పరిస్థితి అయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా నువ్వు 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా ఇవ్వాల. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 16,000 పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తే అది నీకు దారుణమైన పరిస్థితి అయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నీ దృష్టిలో పేదోడు బాగుపడిపోతే నీకు ఒప్పదు కాబట్టి నీకు ఆ దారుణమైన పరిస్థితి అవ్వచ్చు. మా దృష్టిలో తెలుగుదేశం ప్రభుత్వం చెంత పేదోడికి భోజనం అంతా ఉంది. అదేవిధంగా పెన్షన్ విషయంలో ప్రతి ఒక్క అవ్వతాతలకి తొలి రోజే 9 గంటల లోపలే వాళ్ళకి చేతికి డబ్బులు అందుతూ ఉంది. ఈ విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. నీ కళ్ళకు కనబడకపోవచ్చు, ఎందుకంటే నువ్వు ఈ రాష్ట్రంలో లేవు కదా, పక్క రాష్ట్రంలో ఉన్నావు కదా. అందువల్ల నీకు ఆ విధంగా అనిపించవచ్చు. ఎప్పుడో వారానికి వచ్చి 2 రోజులు వచ్చి మాట్లాడే నువ్వు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంటే జనాలు ఇంకా ఇంత సిగ్గుమాలిన వ్యక్తి మన రాష్ట్రంలో మనం ఓడించినా కానీ ఇంకా మన పైన కక్ష కట్టుకున్నాడు ఈ సిగ్గుమాలిన వ్యక్తి అని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇకనైనా మారవయ్యా. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. ఏ రోజు ఎంకరేజ్ చేయాలి, ఎన్నికలు అయ్యేదాకా ఏ రోజు ఎంకరేజ్ చేయాల. పేదోడికి మంచి జరిగే కార్యక్రమాలు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేయాల. ఎలాంటివి ఎంకరేజ్ చేశాడు తెలుసా? ఈయన ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ని చంపేస్తే అతన్ని ఎంకరేజ్ చేశాడు. ఇతను సొంత తమ్ముడు అనుకుంటా అవినాష్ రెడ్డి, అతను సొంత చిన్నాయని చంపేస్తే ఎంకరేజ్ చేశాడు. డ్రగ్స్ని ఎంకరేజ్ చేశాడు. అదేవిధంగా అత్యాచారాలను ఎంకరేజ్ చేశాడు. లా అండ్ ఆర్డర్ని దారి తప్పిపోయి ఉంటే ఇతర పార్టీ వ్యక్తులు అరాచకాలు చేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేశాడు. అదేవిధంగా స్మగ్లర్స్ని ఎంకరేజ్ చేశాడు. బకాసులను ఎంకరేజ్ చేశాడు. వీళ్ళని ఎంకరేజ్ చేశావు అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు 5 ఏళ్ళు. అందుకే ప్రజలు నిన్ను 2 చెంపలు వాయించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. మాత్రమే రాజకీయాలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు ఓటు వేయని వారు కూడా మనవారే అన్నట్టుగానే ప్రతి అడుగు కూడా మనం అలాగే వేసాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంటూ ఉన్నారు ఎన్నికల వరకే రాజకీయం చేసాం, ఆ తర్వాత రాజకీయం చేయలేదని. నువ్వు ప్రతి ఒక్కటి ఓట్ల రాజకీయమే కదా జగన్మోహన్ రెడ్డి చేసింది. 5 ఏళ్ళు నేను ఇస్తున్నా అని చెప్పి రాజకీయం మాట్లాడావు. ఎక్కడ చిన్న పిల్లవాడి కాడు స్కూల్ కాడ నుంచి మొదలు పెడితే చనిపోయిన సమయం దగ్గర ప్రతి ఒక్క దగ్గర నీ పార్టీ నాయకులు రాజకీయం చేశారు. ఆఖరికి నువ్వు మీటింగులు పెడితే రాకపోతే ఈ పథకం కట్ చేయేస్తాం, ఆ పథకం కట్ చేయేస్తాం అని చెప్పి రాజకీయం చేశావు. అందుకే ఎన్నికలప్పుడే రాజకీయాలు చేసి ఆ తర్వాత మంచి చేసి ఉంటే ప్రజలు నీకు గౌరవం ఇచ్చుంటారు. నువ్వు ఎన్నికలప్పుడే కాదు మిగిలిన పరిస్థితుల్లో కూడా రాజకీయమే చేసావు. ప్రజలకు మంచి చేయాలని ఆలోచించలేదు. ఇంకొకటి ఏంటంటే స్థానిక సంస్థల్లో కూడా నువ్వు అరాచకాలు చేసావు కాబట్టి, అరాచకాలు చేసి గెలవాలనుకున్నావు కాబట్టి ప్రజలు వాళ్ళకు ఒక్క అవకాశం వచ్చి నువ్వు ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇచ్చారు. వేచి చూశారు నీ అరాచకాలన్నీ నువ్వు చేసిన రాజకీయాలని. అందుకే ఇప్పుడు 11లో కూర్చోబెట్టారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేక నీకు ఆ విధంగా కూర్చోబెట్టారు. నువ్వు ఇంకా మారలా. ఎందుకంటే నువ్వు మళ్ళీ వచ్చి ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఇంకొక డోర్ డెలివరీలు ఈ విధంగా ఓటు వేయని వాళ్ళకి కూడా, ఓటు వేయని వాళ్ళకి ఎక్కడ నీకు ఓటేసిన వాళ్ళకే న్యాయం చేయలేదు. నువ్వు ఇంకా ఓట్లు వేయని వాళ్ళకి కూడా చేసావా? నిజంగా నువ్వు అంత చేసానుంటే నీకు ఈరోజు గౌరవం ఇచ్చుంటారు కదా ప్రజలు. నువ్వు అవేమీ చేయలేదు కాబట్టి నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు నిన్ను చీకొట్టారు. మారు, ఇకనైనా మారు. ఎందుకు మళ్ళీ బయటకు వచ్చి సానుభూతి కోసం సానుభూతి డ్రామాలు ఎందుకు ఆడతావు? అది కరెక్ట్ పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి. ఏ స్థాయిలో అలా అడుగులు వేశాము అని అంటే ఏకంగా మనకు ఓటు వేయని వారిని సైతం కూడా వెతుక్కుంటూ వెళ్ళి డోర్ డెలివరీ చేస్తూ ప్రతి పథకం కూడా అమలు చేశాం. ఓటు వేయని వాళ్ళని కూడా ఎత్తుక్కుంటూ వెళ్ళి డోర్ డెలివరీ చేశారా? నువ్వు డోర్ డెలివరీ చేసింది మనిషి శవాలని డోర్ డెలివరీ చేసావయ్యా. అదేవిధంగా నీ హయాంలో
నీ హయాంలో నీ పార్టీ నాయకులు డోరుకి వెళ్ళి రాజకీయం చేశారు, వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక ప్రజలు మనకి ఈ వేధింపుల ద్వారా ఈ అరాచకసి, ఈ విధ్వంసకారుడొద్దు, ఈ రాక్షసుడొద్దు, ఈ సైకో వద్దని నిన్ను నీ పార్టీని ఊడ్చిపెట్టేశారు, చిత్తుగా ఓడించారు. నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఇకనైనా పద్ధతి మార్చుకోండి. లేదు నేను మార్చుకోను, నేను ఇట్టే మాట్లాడతా, ఇలాగే మాటలు మార్చి మాట్లాడతా, ఊసరవల్లగా మాట్లాడతా అంటే రేపు భవిష్యత్తులో ప్రజలు మీకు గుండు సున్నా పెడతారు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి చేసే అభివృద్ధికి సహకరించండి, రాజకీయాలు ఆపేయండి. లేదు నేను ఇంకా రాజకీయాలు చేస్తా, నేను ఇంకా శవ రాజకీయాలు చేస్తా, సానుభూతి రాజకీయాలు చేస్తా, నాకు రాజకీయం మాత్రమే చేయడం లేదు, ప్రజలకు మంచి జరిగితే నేను చూడలేను అని నువ్వు అనుకుంటే రేపు నీకు భవిష్యత్తు ఉండదు. ఆల్రెడీ నీకు ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టారు. రేపు భవిష్యత్తులో నీ పార్టీని లేకుండా ప్రజలు చేస్తారు. పద్ధతి మార్చుకో, తీరు మార్చుకో, ప్రజలకు క్షమాపణ చెప్పు.